ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. దాంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే పక్క రాష్ట్రం తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా నేనున్నాను అంటూ ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతోంది. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పక్క రాష్ట్ర రాజకీయాలపై ఆరోపణలు చేయకుంటే పొద్దు పొడవదు అన్న పరిస్థితి వచ్చిందని ఏపీలోని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఏపీలోని టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలది ఒకెత్తైతే తెలంగాణ మంత్రి తలసానిది మాత్రం మరో ఎత్తు అన్నట్లుగా ఉందని ఇప్పటికే అమరావతిలో టాక్ వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది నాయకులున్నా ఏపీ రాజకీయాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం నేనున్నానంటూ ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కాక సగటు ఆంధ్ర ఓటరు అయోమయంలో పడిపోతున్నాడు. అయితే ఏపీలో రాజకీయంపై తలసాని ఆసక్తికి సంబంధించి సోషల్ మీడియాలో విశ్లేషణలు జోరందుకున్నాయి. తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి కలిసి మహాకూటమిగా అవతరించి పోటీకి దిగి టీఆర్ఎస్ చేతిలో ఓటమిని చవి చూడాల్సొచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. ఆ తర్వాత థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ వైఎస్ జగన్ కి ఫోన్ చేయడం, లోటస్ పాండ్లోని వైఎస్ జగన్ నివాసంలో కేటీఆర్ ఆయనతో భేటీ కావడం, ఆ వెంటనే కేసీఆర్ కి తమ మద్దతు ఉంటుందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో కలిసి వైఎస్ జగన్ మీడియా సాక్షిగా ప్రకటించడం, ఈ భేటీలోనే ఏపీలో తన ఇంటి గృహప్రవేశానికి రావాలంటూ వైఎస్ జగన్ సీఎం కేసీఆర్ ని ఫోన్లో ఆహ్వానించడం అంతా చకచకా జరిగిపోయాయి. దాంతో వెతుకుతున్న తీగ కాలికి దొరికినట్లయింది టీడీపీ నాయకులకు. వారు వెంటనే రంగంలోకి దిగి ఇప్పటి వరకు తాము చేసిన ఆరోపణలకు ఇదిగో రుజువులు అంటూ వైఎస్ జగన్ తో కేటీఆర్ భేటీని సాక్ష్యంగా చూపించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ విషయాన్ని ప్రజల్లోకి టీడీపీతో పాటు దాని అనుకూల మీడియా బలంగా తీసుకువెళ్లింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అండ్ కో నిశితంగా గమనించింది. దాంతో మన చేతికి మట్టి అంటకుండా ఉండాలి, వైఎస్ జగన్ ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి, ఇలా అనే కంటే చంద్రబాబుని బలంగా దెబ్బకొట్టాలి. అందుకోసం కేసీఆర్ మేధోమథనం చేసి దాని నుంచి పుట్టిందే ఏపీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ప్రయోగించారని సమాచారం. ఇప్పటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరో 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిని వైఎస్ఆర్సీపీ నాయకుడు, తాజా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తన స్వగ్రామంలో ఘనంగా సన్మానించారు. దాంతో వైఎస్ జగన్ గెలుపుకి తలసాని అయితే కరెక్ట్ అని భావించారు. ఆ క్రమంలో పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగానే తలసాని ఏపీకి రావడం, టీడీపీపై నిప్పులు చెరగడం, చంద్రబాబు పరిపాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం, ఏపీలో బీసీలకు నాయకత్వం వహిస్తానని తలసాని ప్రకటించడం. బీసీ నాయకుడైన తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టుంది. 2004-2009 నాటి ఎన్నికల్లో వైఎస్ హవాలో తలసాని సహజ నటి జయసుధ చేతిలో ఓటమిని చవిచూశారు. ఈ నేపథ్యంలో తలసానికి వైఎస్ అంటే వ్యతిరేక భావన ఉన్నమాట వాస్తవమని ఆయన మనసెరిగిన నేతలు సైతం పేర్కొంటారు. అయితే ఇక్కడ శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్టుతో తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహరిస్తున్నారు. అదీ కాక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తలసాని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్, జయసుధా ప్యానెల్ పోటీ చేశాయి. దాంతో తలసాని రంగంలోకి దిగి మరీ రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ ని గెలిపించి జయసుధకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. దాంతో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో కూడా మంచి నేర్పరి తలసాని అని కేసీఆర్ భావించి ఆయన్ని రంగంలోకి దింపారని టాక్ వైరల్ అవుతోంది. అదీ కాక తలసాని తన కుమారుడిని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా, అది టీఆర్ఎస్ అభ్యర్థిగా దింపేందుకు స్కెచ్ వేశారనే సమాచారం కూడా ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ఎదుట తలసాని ఉంచారట. ముందు బాబుకు రిటర్న్ గిఫ్ట్ కోసం నువ్వు ప్రయత్నించు, ఆ తర్వాత నీకు గిఫ్ట్ ఇస్తానని తలసానికి కేసీఆర్ క్లారిటీగా చెప్పారనే టాక్ తాజాగా వైరల్ అవుతోంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.